భారీ వర్షాలు, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని, ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికార యంత్రాంగం కల్పించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆనం అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పెన్నా నది పరివాహక మండలాలైన చేజర్ల, అనంతసాగరం, సంగం మండలాలతో పాటు బీరాపేరు, బొగ్గేరు నది సమీప గ్రామాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో కూడా వీఆర్ఓలు అందుబాటులో ఉండాలని, ముందస్తుగా రేషన్ సరుకులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. రాకపోకలు స్తంభించే వీర్ల గుడిపాడు గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరాల కోసం బోట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలలు, ఆత్మకూరు జిల్లా ఆస్పత్రిలో వైద్యులందరూ అందుబాటులో ఉండాలని, అత్యవసర మందులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అన్ని చెరువులు, వాగుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇరిగేషన్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు వీలుగా రెవెన్యూ, పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని ఆర్డీఓ, డీఎస్పీలకు మంత్రి ఆనం సూచించారు. ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఇవాళ 2 రోజులు అత్యంత పెద్ద వర్షాలు వస్తాయి అనేటువంటిది ఇండికేషన్ ఉంది. ముఖ్యంగా ఇవాళ పెద్దగా కనబడకపోవచ్చు, కానీ నిన్నంతా లేదు. కానీ ఇవాళ ఇప్పుడే ప్రారంభమైంది. ప్రారంభమేమో పోల వర్షంలాగా ఉంది, కానీ అత్యంత భయంకరమైన తుఫాను కింద మారుతుందని ఇవాళ మనకి ఆయా శాఖల నుంచి మనకు వచ్చిన సమాచారం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండండి. మనమేమి ఇళ్ళు దాటి బయటకు పోయే ప్రయత్నం చేయొద్దు. వీలైనంత వరకు స్కూల్స్ కూడా ఐ థింక్ సెలవులు ఇచ్చినట్టున్నారు. స్కూల్స్ పిల్లలు అయితే మాత్రం ఎవరు పోవచ్చు. ఈ మామూలుగా మీరు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏ విధంగా చేయాలో ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి రెసిడెన్షియల్ స్కూల్ చిల్డ్రన్ అంతా రెసిడెన్షియల్ స్కూల్లోనే జాగ్రత్తగా ఉండేటట్లు. ఎందుకంటే 1-2 రోజులకి వాళ్ళ ఊర్లకు పోయి రావాలన్నా వర్షంలో రావాలి. అంతకన్నా ఈ రెసిడెన్షియల్ స్కూల్లోనే అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి కాబట్టి అత్యంత జాగ్రత్తగా చూడమనండి. హాస్టల్ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ హాస్టల్స్, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు అత్యంత జాగ్రత్తగా ప్రిన్సిపాల్స్ ఆయా బిడ్డల్ని సరిగ్గా చూసుకోవాలి. ఏ లోపమున్నా మన దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పి ఏ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీ ఎంఆర్ఓల్ని, ఎంపీడీఓల్ని సమన్వయం చేసుకొని ఆ కార్యక్రమాలు చేయమనండి. వీటితో పాటు ఇవాళ మనకి ఈ తుఫాను ఇంకా 2 రోజులు ఉంది. ఈ 2 రోజులు ముఖ్యంగా 28, 29 అత్యంత భారీ తుఫాన్లు రావచ్చని. ఒక్కొక్కసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అవి రాకుండా గాలి మార్పుడు వల్ల వేరే ప్రాంతాలకు వెళ్తాయి. కాబట్టి మనం జాగ్రత్తలు ఎక్కువగా మన భద్రతలో మనం ఉండాలి.